ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా సిద్ధించి 10 సంవత్సరాలు కంప్లీట్ అయి ఈరోజు ఆవిర్భావానికి సంబంధించినటువంటి దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నారు. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ పిసిసి రేస్లో ఉన్నటువంటి మధేష్కి గౌడ్ ఉన్నారు. మాట్లాడదాం. మధేష్కి గౌడ్ గారు, 10 సంవత్సరాలు కంప్లీట్ అయింది రాష్ట్రం సిద్ధించి, ఏం చెప్తారు ఒకసారి మీ రాష్ట్రం గురించి? తెలంగాణ ఆకాంక్షను అడ్డం పెట్టుకొని అధికారం చేజిక్కించడానికి కొరకే ఉద్యమంలో జరిగిందేమో చంద్రశేఖర్ గారు. ఇది పదే చెప్పడో వచ్చింది. అప్పుడు 2013-14లోనే తెలంగాణ వస్తేంది రాకపోతేంది పీకుడు, మాకు 1500 సీట్లు వస్తే చాలని చెప్పి నిర్ణయం చేసుకున్నది చంద్రశేఖర్. అప్పుడు కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ చీఫ్ విప్గా, ఒక ఎంపీగా, తెలంగాణ బిడ్డగా మిగతా అందరం తీసుకునేది అంటే బిడ్డల మీద ప్రమాణం చేపించి కేశవరావు ఇంట్లో తెలంగాణ ఇప్పుడు రాకపోతే మళ్ళీ ఎప్పుడు రాదు, 14 తర్వాత ఎవడు ఎడిగినాడు, నవ్ ఆర్ నెవర్, క్విట్ ఇండియా మూమెంట్ లాంటి మూమెంట్ ఇది కాబట్టి తెలంగాణ ఇప్పుడే కావాలని పోరాటం చేసింది మేము. బిడ్డల ప్రాణత్యాగం చూసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది రాజకీయ లబ్ధి కొరకు కాకుండా రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేర్చడానికి కొరకు చేసింది సోనియా గాంధీ గారు. ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ వచ్చినాక అధికారాన్ని కట్టబెడితే తెలంగాణ దాచుకున్నది కల్వకుంట్ల కుటుంబం. ఇక్కడ దోచుకుంది చాలక ఢిల్లీకి వెళ్ళి లిక్కర్ స్కామ్లు ఇరుక్కున్నది కూడా కల్వకుంట్ల కుటుంబం. దాంట్లో చంద్రశేఖరరావు పూర్తి అవగాహనతోనే జరిగినది ఇదంతా కూడా. సో ఈ 10 సంవత్సరాల విధ్వంసానికి గురైనాక ఏ బిడ్డలైతే ప్రాణ త్యాగాలు చేసినారో కనీసం శ్రీకాంతాచారి తల్లికి ఒక పదవి ఇవ్వని దుర్మార్గుడు చంద్రశేఖరరావు, ఆ పార్టీ ప్రభుత్వం. ఆఖరికి ఇవాళ తెలంగాణ ఉద్యమం పార్టీ అంటూ కొవ్వొత్తులు పట్టుకుని తిరుగుతున్న చంద్రశేఖరరావు తెలంగాణ పదాన్ని కూడా తీసేసిన దుర్మార్గుడు తన పార్టీ నుంచి. మాట్లాడేది మీరు దయ్యాలు వేదాలు వెళ్ళించినట్టు ఉన్నది వీళ్ళు మాట్లాడుతూ ఉంటే. అందుకే 10 సంవత్సరాల దుర్మార్గ పరిపాలన అంతమొందిస్తూ ప్రజాస్వామికంగా ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన సోనియా గాంధీ గారి, రాహుల్ గాంధీ గారి యొక్క ఆశీస్సులతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా ప్రభుత్వం ఏర్పడింది. తెలంగాణలో తెలంగాణ ప్రజల యొక్క అభీష్టం మేరకు ఏర్పడింది. ఏ బిడ్డల ప్రాణ త్యాగాలైతే చేసిరో వాళ్ళ ఆకాంక్ష నెరవేర్చడానికి కొరకై ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితోటి పనిచేస్తున్నాడు, ప్రజలను కలుపుకొని మాట్లాడుతూ ఉన్నాడు. గతంలో ఎప్పుడు కూడా ప్రగతి భవన్లో ఇలాంటి సంభాషణలు జరగకపోయేది. ప్రజాస్వామికంగా పనిచేస్తూ ప్రజల కొరకై పనిచేస్తుంది రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఉన్న ప్రభుత్వం పనిచేస్తుంది. ఓకే, ఈరోజు బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి ప్రధాన విమర్శ, రేవంత్ రెడ్డి ఎప్పుడు జై తెలంగాణ లేదు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. మేము 3 రోజులు సంబరాలు చేస్తూ ఉంటే కూడా 3 రోజులు ఎందుకు అనేటువంటి మాట అంటున్నారంటూ కేటీఆర్ కొద్దిసేపటి కింద కూడా మాట్లాడారు. కేటీఆర్కి ఒక మాట చెప్తా. రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్లో టీఆర్ఎస్ పార్టీలో ఉండే, మీ చెల్లెలు కవిత గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్న నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారిని కూడా వ్యతిరేకిస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నెరవేర్చాలని పోరాటం చేస్తున్న క్రమంలో వీళ్ళిద్దరూ కూడా నా దగ్గరకు వచ్చేసి సోనియా గాంధీ గారు ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అని చెప్పి మాట్లాడిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు పదే చెప్పినట్టున్నాడు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తన యొక్క పాత్ర గురించి చాలాసార్లు వివరించాడు. జై తెలంగాణ అని గట్టిగా అననంత మాత్రాన తెలంగాణను వ్యతిరేకించిన వ్యక్తి రేవంత్ రెడ్డి కాదని నేను విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. జై తెలంగాణ అంటూ నినాదం ఇస్తూ ఆఖరికి లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న కల్వకుంట్ల కవిత గారు ఢిల్లీ కోర్టులో కూడా బయటికి కోర్టు ఆవరణలో మాట్లాడుతూ జై తెలంగాణ అంటున్నది. జై తెలంగాణ అంటే లిక్కర్ స్కామ్ ఇరుక్కోమని చెప్పిరా? అరే తమ్మి తారక రామారావు, అంటే జై తెలంగాణ అండి నిన్ను తెలంగాణ దోచుకోమని చెప్పిరా తెలంగాణ ప్రజలు? నువ్వు అసలు అమెరికాలోనే ఉంటూ లేకపోతుంది. 12 మంది ప్రాణాలు త్యాగం చేసినప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఏం బీకినావు, ఏం చేసినావు? ఆ బిడ్డల కుటుంబాలకు ఏమైనా ఆర్థిక సహాయం చేసినావా? 1200 మందికి ఉద్యోగాలు కల్పించినావా? అందుకే జై తెలంగాణ ఇక్కడ నేను చూపిస్తాను, మీ కెమెరా ఉంటూ చూపించుకోండి. ఇది నేను తెలంగాణ రాకముందు జయించిన బిల్ల. ఇది 2014 కన్నా ముందర 2009లోనే జై కాంగ్రెస్ జై తెలంగాణ అని చెప్పిన, అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని చెప్పిన వ్యక్తిని నేను. మీ పాత్ర లేదు, మీ అయ్యకు తెలియదు. తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు సోనియా గాంధీ గారు కాలు మొక్కడానికి వస్తుంటే ఆమె కనీసం పలకరించలే, కలవలేదు కూడా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయ్యేంత వరకు కేసీఆర్కి అపాయింట్మెంట్ ఇవ్వలే. లోక్సభలో రాజ్యసభలో ఒక సీటు కూడా లేకుండా టీఆర్ఎస్ పార్టీకి
పార్లమెంటరీ వ్యవస్థలో పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడ్డ రాష్ట్రంలో టీఆర్ఎస్ పాత్ర ఏంటి, నీ భాగస్వామ్యం ఏంటి? అప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు విధవా. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం రాష్ట్ర విభజన జరగొద్దని తీర్మానించినాక ఆ తీర్మానాన్ని తిరస్కరిస్తూ రాష్ట్ర ఏర్పాటు చేసింది యూపీఏ ప్రభుత్వం, సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు. అందుకే కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించకు, కాంగ్రెస్ పార్టీ శుద్ధశుద్ధిని శంకించకు. మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వెల్లించినట్టుగా ఉంటుంది. రాజ్యసభలో పాస్ అయ్యాక చంద్రశేఖర్ వచ్చి నన్ను అత్తుకున్నాడు. ఆయనకు కబర్ కూడా లేదు తెలంగాణలో బిల్లు ఎట్లా పాస్ అయితే రాజ్యసభలు అనేది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మా పాత్రనే, రేవంత్ రెడ్డి గారి యొక్క పాత్ర తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఉన్నది. అందుకే ప్రజలు విశ్వసించారు. ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా ప్రజలు ఎన్నుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మొత్తం ఏర్పాటు చేశారు. మధుయాష్కి గారు, నిన్న ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్లో కూడా దీనికి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి ఏం చెప్తారు? ఈసారి యూపీఏకి 150 సీట్లు దాటు అనేటువంటి ఎగ్జిట్ పోల్స్ చెప్తా ఉన్నాయి. మళ్ళీ బీజేపీ అధికారం వస్తుందని వచ్చి ఆంధ్రప్రదేశ్లో కొంచెం మిక్స్డ్ చూపిస్తున్నారు. తెలంగాణలో కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ టఫ్ ఫైట్ ఉందనేటువంటిది నిన్న ఎగ్జిట్ పోల్స్. సో ఆ ఎగ్జిట్ పోల్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం చెప్తారు? నా ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. మొన్న అసెంబ్లీ నిలబడ్డా నేను ఎల్బీ నగర్లో. 2-3 ప్రముఖ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ పోలింగ్ అయినాక ఎగ్జిట్ పోల్ చేసి నాకు రిపోర్ట్ కూడా పంపించారు. 1% వ్యత్యాసం నేను గెలుస్తున్నాను అని చెప్పినాడు. నేను ఓడిపోతానని ఒకటి చెప్పలేదు. 2004లో 3 సార్లు ప్రధానమంత్రి ఉన్న వాజ్పేయి గారి యొక్క ప్రభుత్వం తిరిగి వస్తాననుకున్న తరుణంలో అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా వాజ్పేయి వస్తారనుకున్న క్రమంలో కూడా యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయింది 2004లో. 2015లో బీహార్లో కూడా ఇట్లాగే జరిగింది. బీజేపీ వస్తే అనుకుంటాడు ఆర్జేడీ కాంగ్రెస్ కాబట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసినది. సో ఎగ్జిట్ పోల్స్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఒకటే స్టాండ్, దాన్ని పూర్తిగా విశ్వసించదు, తిరస్కరించదు. ఇది ఫేక్ టీఆర్పీ రేటింగ్లో పాల్గొనడానికి ఎప్పుడు భాగస్వామ్యం కాదు. 2014 తర్వాత జరుగుతున్న ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా మ్యానిపులేటెడ్, మేనేజ్డ్ అండ్ ఫండెడ్. ఎవరు డబ్బులు ఇచ్చి స్పాన్సర్ చేస్తే వాళ్ళకు అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. మీరే చెప్పండి, ఒక 3 సంస్థలు చెప్తా ఉన్నాయి ఇటు తెలంగాణలో ఆంధ్రాలో కూడా అత్యధిక సీట్లు ఒక పార్టీకి వస్తాయి, ఇంకో పార్టీకి రాదని. అంటే మీరు ఈ ఎగ్జిట్ పోల్సే అన్ని సంస్థలు సరిగ్గా లేనప్పుడు దాన్ని ఎట్లా ఓడి విశ్వసిస్తాడు? ఎన్ని శాంపిల్స్ సైంటిఫిక్ ఆలోచిస్తే మీరు ఎంత శాంపిల్స్ సేకరించినారు, ఎన్ని వేల మందితో మాట్లాడినారు, దానికి ఒక సైంటిఫిక్ గణననే జరగట్లేదు. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ పైన పూర్తిగా విశ్వసించి ఇది గాసిపింగ్ కాల్ కొరకు, అంటే కాఫీ టేబుల్ పైన మాట్లాడుకోవడానికి పనిచేస్తుంది, బార్లలో తాగి మాట్లాడుకోవడానికి పనిచేస్తుంది, చట్టా జూదానికి పనిచేస్తుంది తప్ప వాస్తవాలని ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు కూడా 100% చూపించలేవు. జూన్ 27న పీసీసీకి సంబంధించినటువంటి పదవీ కాలం ముగుస్తుంది. ఆయన టెన్యూర్, రేవంత్ రెడ్డి టెన్యూర్ ముగుస్తుంది. నిన్న ముఖ్యమంత్రి మాతో చిట్చాట్ చేశారు, కొద్దిసేపు మాట్లాడారు. జూన్ 27 తర్వాత అధిష్టానం కొత్త పీసీసీని నియమిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకుడు పీసీసీ కాబోతున్నాడు అంటూ చెప్పారు. ఉన్నటువంటి నాయకుల్లో ఫ్రంట్ లైన్లో ఉన్నది మధుయాష్కి గౌడ్ పేరు వినిపిస్తూ ఉంది పీసీసీ రేస్లో. మిగతా వాళ్ళంతా కొంత పదవులు ఉన్నాయి. ఏం జరుగుతూ ఉంది, దానికి సంబంధించి ఏం చెప్తారు పీసీసీ పదవి పైన? దీనికి అంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి కాలం ఉంటే ఉండదు, పరిమితే ఉండదు. ఇదేమైనా రిటైర్మెంట్ ఏజ్ ఉండదు. అది జూన్ అంటే నియమించినప్పుడు తదుపరి ఆదేశాల వరకు ఉంటుంది తప్ప 3 సంవత్సరాల కొరకు 4 సంవత్సరాల కంటే ఉంటుంది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాగానే పనిచేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు కూడా పనిచేయాలని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో కొనసాగించడం జరిగింది. జూన్ 27తోనే ఆగిపోదు. లేకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రే చెప్పాడు 27 వరకు నేను ఉంటాను, పూర్తి స్థాయిగా పాలన పైన దృష్టి పెట్టే అవకాశం ఉంది అని. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అంటే అది అడిషనల్ బాధ్యత బర్డన్ లాగా అవుతా ఉంది కాబట్టి పార్టీ అధ్యక్షుని ఇంకో నియమించమని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఇది కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఈ పార్టీ స్టేట్ ఇన్ఛార్జు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క అభిప్రాయం, ఎంపీ ఎమ్మెల్యేల అభిప్రాయం తెలుసుకొని కూడా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి దీనికి ఒక డెడ్ లైన్ ఏమి ఉండదు. సో అది నిర్ణయం అనేది అధిష్టానం పైన ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మధుయాష్కి గౌడ్ గారు. తెలంగాణ 10 సంవత్సరాల కాలంలో పరిపాలనలో కేసీఆర్ ఆధ్వర్యంలో ధ్వంసమైంది, ఆర్థికంగా దోచుకున్నారనేటువంటి మాటలతో పాటు పీసీసీకి సంబంధించినటువంటి అంశంపైన మధుయాష్కి రెస్పాండ్ అయ్యారు. అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది, త్వరలోనే పీసీసీ పైన అధిష్టానం తీసుకున్న నిర్ణయమే అమలు అవుతుందనేటువంటి స్టేట్మెంట్ మధుయాష్కి గౌడ్ చెప్పారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడికర్, తెలంగాణ అమరవీరుల స్తూపం. పోరాడి తెచ్చుకున్న తెలంగాణకు 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ సమాజానికి, తెలంగాణ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడానికి సహకరించిన వారందరికీ కూడా శుభాకాంక్షలు.